హాయ్ అండి. నెల్లూరులో అతి పురాతనమైనది 1968లో ప్రారంభింపబడిన ఒక చక్కటి ఆసుపత్రి. అప్పుడు ఆ ఆసుపత్రి చక్కటిదే. ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి. చాలా చక్కగా మంచి మంచి ఫ్యాకల్టీ ఉండేది. చాలా మంచి వసతులు ఉన్నాయి. 3-4 అంతస్తులు మినిమం ఉన్నట్టున్నాయి అక్కడ. చాలా చక్కగా ఉన్నాయి. అయితే దాన్ని మాత్రము కూడాను అసలు ఇవాల్టి రోజు దాని పరిస్థితి ఎంత దీనంగా ఉన్నదంటే చాలా ప్యాథటిక్గా ఉన్నదనమాట. చుట్టూ ఆ హాస్పిటల్ మొత్తం సరౌండింగ్స్ అన్నీ కూడాను ముళ్ళ పొదలు, మొక్కలు, మొత్తం పాడుబడిపోయినట్టుగా ఉండి, ఆ హాస్పిటల్స్లో ఎక్కడ కూడాను ఏసీలు పనిచేయకుండా, ఏసీల్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడాను ఊడిపోయి కిందకు పోయి మొత్తం విడిపోయి కింద ఊడిపోయి వేళ్లాడేలాగా ఉన్నాయన్నమాట. ఎవ్వరు ఎలాంటి దాని మీద చర్య కూడా తీసుకోవటానికి రెడీగా లేరు. అయితే ప్రతి రోజున 1000 మందికి పైగాను ఆ చుట్టుపక్కల ఉన్న ఆ జిల్లాకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నుంచి ఇదే హాస్పిటల్కి వస్తూ ఉంటారండి. ఒక అవుట్ పేషెంట్లుగా వస్తూ ఉంటారు. కానీ ఏంటంటే వీళ్ళకి ఉండటానికి సరైన వసతులు లేవు. అక్కడ ఉండటానికి రూమ్లు ఉన్నాయి కానీ అక్కడ ఫ్యాన్లు ఉంటాయి కానీ ఫ్యాన్లు తిరగవు. ఏసీలు ఉంటాయి, ఏసీలు పనిచేయవు. అక్కడ నీళ్ళ సంపులు ఉంటాయి, మామూలుగా నీళ్ళ ట్యాంకులు ఉంటాయి. ఆ నీళ్ళ ట్యాంకులు ఎప్పుడు ఎవరు కూడా కడగరు. తాగటానికి ఏ విధమైన ఉపయోగం లేకుండా పనికిరాని వాటర్ లాగా ఆ నీళ్లు పడి ఉన్నాయన్నమాట. తాగటానికి అవి ఎందుకు కూడా పనికిరావు అనమాట. రోగంతో వచ్చిన ఆ రోగగ్రస్తులతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు కనీసం ఉండటానికి కూడాను అక్కడ ఏ మాత్రం వసతి లేకుండా వీళ్ళందరూ ఉండటానికి అక్కడ ఏదో ఒక షెడ్ ఉంటుంది. అక్కడ ఉంటే అక్కడ ఫ్యాన్లు లైట్లు ఏమీ వెలగకపోతే అక్కడ బయట పోయి ఎక్కడికో పోయి పడుకోవాల్సి వస్తున్నదనమాట. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు ఎవరైతే రోగంతో వచ్చిన రోగులు ఉన్నారో ఆ రోగులతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అటెండెంట్లు కూడాను చివరికి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళబోయే ముందు రోగులు ఆరోగ్యం బాగుండి వెళ్ళబోయేటప్పుడు వీళ్ళు కూడాను ఎవరైతే అటెండెంట్లుగా వచ్చారో వాళ్ళు రోగగ్రస్తులై వెళ్తున్నారన్నమాట. ఇంకొకటి ఏంటంటే అక్కడ బాత్రూమ్లలో నుంచి నీళ్లు ఏమాత్రం కూడా స్నానానికి కూడా పనికిరావండి. తాగునీరు ఎటూ లేదు. ఎందుకు పనికిరావు అంటే అక్కడ సంపులు ఎప్పుడు కూడాను శుభ్రం చేయరట. పారిశుద్ధ్యం సిబ్బంది ఉన్నా కానీ శుభ్రం చేయరట. వాళ్ళు ఎందుకు చెయ్యరు అంటే ఆ నీళ్లు ఏమాత్రం బాగాలేదుట, బాగుండవుట. ఏ రకమైన పరికరాలు వాళ్ళకి ఇవ్వకపోవటం వల్లను, అంటే బ్లీచింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది కావచ్చు, ఇవి కావచ్చు, వీటన్ని పరికరాలు ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఇంకా లేకపోతే కాస్టిక్ సోడా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అయితే అవి కూడా సరిగా ఇవ్వకపోవటం వల్ల పైగా వాళ్ళకి ఆ పారిశుద్ధ్య కార్మికులకు కూడాను సరైన వేతనాలు ఇవ్వకుండాను ఇట్లాగూ వాళ్ళని అసలు వాళ్ళకి సమస్యలు ఏంటి అని అడిగే నాదుడు కూడా లేకుండా సర్వనాశనం అయిపోయి ఉన్నదనమాట అక్కడ. ఇంకోటి ఏంటంటే అక్కడ దుబ్బులు, అన్ని మొక్కలు, ముళ్ళ చెట్లు, పాకుడు అవన్నీ పట్టి ఉండటం మూలంగాను అన్నీ కూడాను అక్కడ క్రిమికీటకాలకి ఇళ్ళు అయిపోయింది. ఆ దుబ్బులు అవన్నీ కూడాను, ఆ పొదలు అన్నీ కూడాను, పాములు, తేళ్ళు, జర్రులు, మొత్తం ఇట్లా జలగలు, ఇట్లాంటివన్నీ కూడా పొరపాటున రోగితో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ బయటికి రావాలి అంటే రాత్రిపూట మొత్తం అసలు వాళ్ళు అరిచేతుల్లో గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారన్నమాట. అసలు వాళ్ళు అంత ప్యాథటిక్గా ఉన్నదన్నమాట ఇవాళ రోజు ఆ నెల్లూరు సర్వజన బోధన ఆసుపత్రి. అది జనరల్ హాస్పిటల్ అంటారు కదా, అది దానిలోనే ప్రతి హాస్పిటల్లోనూ మెడికల్ కాలేజీలు ఉంటాయి. పైగా ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలోనండి ఈఎన్టీగా సంబంధించిన కావచ్చు, డెర్మటాలజిస్టు, చర్మ వ్యాధులకు సంబంధించిన కావచ్చు, మంచి గొప్ప పరికరాలతో చాలా గొప్పగా ఉండేవి. అవన్నీ కూడాను చక్కగా మంచి సర్జరీలు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆ సర్జరీలు చేయించుకోవటానికి చేసేవాళ్ళు ఎవరు లేరు. చేసినా కానీ అక్కడ సరైన సదుపాయాలు లేవు, సరైన ఎక్విప్మెంట్లు ఏమీ లేక అందరూ
చాలా కష్టపడిపోతున్నారు. ముఖ్యంగా బాత్రూమ్లలో నీళ్లు కిందకి వెళ్ళిపోవాలి, మలమూత్రాలన్నీ కిందకి వెళ్ళిపోవాలంటే కింద ఒక 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 పాత్ హోల్ ఉంటుంది. ఆ పాత్ హోల్ లోపలికి వెళ్ళిపోవాలి అన్నీను. కానీ ఆ పాత్ హోల్ ఏం చేస్తుంది, ఆ పాత్ హోల్ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యానికి వెళ్తుంది. కానీ ఏంటంటే ఆ పాత్ హోల్ మొత్తం దానిలో మొత్తం చెత్త చెదారాలు అన్నీ కూడాను ఇప్పుడు హాస్పిటల్ వేస్టేజ్ ఉంటుంది కదా, దానిలో పడేస్తుంటారు. పేషెంట్లు కూడా తక్కువ కాదు. కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మన ఇండియా ఒక నికృష్టమైన మనుషులు ఉంటారు, నికృష్టమైన ఒక జంతువుల్లాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళు బాగు పెట్టుకుంటారు కానీ పబ్లిక్ ప్లేసులు బాగా పెట్టుకోవటం చేత కాదు, వాళ్ళు చూసి కుళ్ళుకుంటారు అనే మనుషులు ఉన్నప్పటికీ కానీ ఏంటంటే ఈ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోదు. వాళ్ళు వాటిని ఆపటానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్నమాట. ఏవో జాలీలు పెట్టడం అవి ఇవి ఏవో చేయాలి కదా, అయితే ఆ సంపులు, ఆ పాత్ హోల్స్ అవన్నీ కూడాను బాగా నిండిపోవటం వల్ల వాటిని పూడిక తీసేవాళ్ళు కూడా ఎవరు లేకపోవటం వల్ల అవన్నీ కూడా పైకి పెళ్ళుకిపోయి మలమూత్రాలన్నీ కూడాను అక్కడ మొత్తం కంప్లీట్గా సరౌండింగ్స్ అన్ని చోట్ల కూడాను వ్యాపించిపోయి ఈ మలమూత్రాలు గబ్బు లేచిపోతున్నాయి అన్నమాట. ఈ నెల్లూరు హాస్పిటల్ అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇదేంటో మరి ఎందుకు జరుగుతున్నదో అదే అంటే అందరూ అక్కడ చెప్పుకోవటం ఏంటంటే ఎన్నో మంచి నిధులు గత నెల నిధులు చాలా విడుదల చేసింది గవర్నమెంటు. అయితే అవన్నీ దేనికంటే బ్లీచింగ్కి కావచ్చు, లేకపోతే ఆసుపత్రి అభివృద్ధి చెందడానికి పాలరాళ్ళు, సీసీ కెమెరాలు, టైల్స్, లైట్లు, ఏసీలు, లిఫ్టులు ఇవన్నీ పనిచేయడానికి. లిఫ్ట్ కూడా పనిచేయదండి అసలు. ఒకసారి వీల్ చైర్ కావాలంటే కూడాను ఆ వీల్ చైర్ ఎప్పుడు కూడాను అక్కడ దొరకదన్నమాట, అవైలబిలిటీ ఉండదన్నమాట. కాబట్టి ఆ వీల్ చైర్ కోసం కూడాను పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట రోగులకి. అయితే ఈ బ్లీచింగ్ కోసము, వీటి కోసము, లేకపోతే ఏసీలు బాగు చేయడానికి వీటి కోసము చాలా బాగానే అప్పుడప్పుడు 5,42,00,000 నిధులు వసూలు విడుదల చేసింది ఆ గవర్నమెంట్. కానీ ఆ నిధులన్నీ కూడాను ఎవరికి వాళ్ళు మొత్తం అవన్నీ కూడా దుర్వినియోగం అవటం వల్ల అసలు దేనికైతే వాడాలో ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్లకు వాడుతున్నారు అని అక్కడ ఉన్న రోగులు కావచ్చు, లేకపోతే రోగుల తాలూకు ఉన్న మనుషులు కావచ్చు, వాళ్ళు వాపోతున్నారన్నమాట. అయితే ఈ తేళ్ళు, జర్రులు, బల్లులు, ఎలుకలు వీటి కోసం కూడాను వీళ్ళ నివారణ కోసం కూడా 6,13,000 రూపాయలు నెల ఇస్తారట. కానీ ఎక్కడగాడను నిధులు ఎంత విడుదల చేసినా ఆ నిధులు అట్లాగే ఉన్నాయి. కానీ ఈ బల్లులు, ఈ తేళ్ళు, ఇవి జర్రులు గిర్రులు ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా అట్లాగే ఉండిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇంత ప్యాథటిక్గాను ఇలాగూ మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మరి ఎంతసేపటికి వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసుకోవటంలోనే నిండిపోయింది. కానీ జనాలకి వాళ్ళకి వసతులు ఏంటి, వాళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ మనసుల్ని సేవ చేసి దోచుకోవటం ఎలా అనేది ఒక్కటి కూడా వాటి గురించి ఆలోచించటం లేదు. ఎంతసేపటికి ఆ ప్రాజెక్ట్ చేద్దామా, లేకపోతే వాళ్ళని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని పీపీపీ కింద ఎవరికి ఇద్దాము, లేకపోతే ఇంకోటి ఏమన్నా అమరావతిలో 36 కోట్ల వెచ్చించి ఎట్లాగూ అక్కడ ఉన్న ముళ్ళ పొదలు అవన్నీ ఎట్లా తొలగిద్దాము, ఇట్లాంటి డబ్బు సంపాదించే కార్యక్రమం. ఎందుకంటే సంపద సృష్టించాలి కదండి, అందుకని ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. కానీ ఇట్లా రోగులకి ఎంత వైభవంగా రంగరంగ వైభవంగా ఉన్న ఒక టైంలో ఒకనొక కాలంలో ఉన్న ఈ హాస్పిటల్ ఇవాళ చూస్తుంటే అంతా ఎక్కడ చూస్తే అక్కడ పాకుడు మలమూత్రాలతో గబ్బు లేచిపోతున్నదనమాట అక్కడ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇది ఎంతకాలం మరి ఇంత మంచి పాత హాస్పిటల్ ఇది. కాబట్టి ఇది ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వీటిని బాగు చేసుకుని చక్కగా ఇప్పటికైనా జరిగిపోయింది. 2 నెలలు తాత్సారం జరిగిన అన్ని విషయాల్లో జరిగినా ఇప్పటికైనా ఇట్లాంటి మంచి పనులు ఇట్లాంటి మంచి హాస్పిటల్స్కి వాటిని మొత్తం సరిదిద్ది మొత్తం బాత్రూములలో నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, కరెంట్లో లిఫ్టులు పనిచేస్తున్నాయా, వీల్ చైర్లు ఉన్నాయా, లేకపోతే బాత్రూములలో లేకపోతే అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతున్నాయా, లైట్లు ఉన్నాయా, అన్నీ ఇవన్నీ చూసుకుని ముఖ్యంగాను నిధులకి ఏ నిధులైతే వచ్చినాయో, ఏ పనికైతే వచ్చినాయో ఆ పనికి శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇంకోటి
పారిశుద్ధ్య మనుషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా వాళ్ళకి మంచి జీతాలు, వాళ్ళ వసతులు ఇచ్చి వాళ్ళు పారిశుద్ధ్యం చేయడానికి చక్కటి మంచి టూల్స్ ఎక్విప్మెంట్ ఇస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు వచ్చే ఎన్నికైన ప్రభుత్వాలు కాపాడుకోవాలి. అంతేగాని ఉన్నదాన్ని సర్వనాశనం చేసుకుంటే ఇదంతా కూడా ఏంటంటే రాష్ట్రం ప్రజల ఆస్తులు ఇవన్నీ సంపద సృష్టించటం కాదు, ఉన్న సంపదని సర్వనాశనం చేసుకోకూడదు. సో అదండి సంగతి. అట్లా ఉన్నది ఇవాళ రోజున నెల్లూరు సర్వజన బోధన ఆసుపత్రి అనేది అట్లా జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.